అండి. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో ఈ మధ్య చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి ఏంటంటే, బ్లడ్ టెస్టుల ద్వారా ఏమన్నా క్యాన్సర్ ముందుగా కనిపెట్టొచ్చా అని. సో, కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ట్యూమర్ మార్కర్స్ అంటాము. CA-125 అని, CEA అని, PSA బ్లడ్ టెస్ట్ అని. కొంతమంది మెడికల్ ప్రొఫెషనల్స్ గూడా, లేదు కొంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గూడా ఈ ట్యూమర్ మార్కర్స్ చేస్తే మనం ముందుగా గుర్తించొచ్చు కదండీ అన్నట్టుగా మాకు రోజు క్వెషన్స్ వస్తూనే ఉంటాయన్నమాట. సో, టిల్ నౌ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బ్లడ్ ట్యూమర్ మార్కర్ మూలాన మనం డిసీజ్‌ని ఎర్లీగా గుర్తించి దాన్ని క్యూర్ చేస్తే సర్వైవల్ బెనిఫిట్ వస్తదని ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదనమాట. యెస్, ఆల్రెడీ డయాగ్నోస్ అయిన కేస్‌ని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఫాలో అప్ చేసుకోవడానికి మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి ట్యూమర్ మార్కర్స్. లేదు, ట్రీట్మెంట్ అయిపోయిన కేసు ఫాలో అప్‌లో ఉన్నప్పుడు తిరిగి వస్తుందా లేదా, రికరెన్స్ ఏమైనా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి ఈ ట్యూమర్ మార్కర్స్. ఇవి కాకుండా ఈ మధ్య చాలా రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్, వాళ్ళ పేర్లు నేను తీసుకోను, బట్ ఇండియాలో లీడింగ్ జెనెటిక్ ల్యాబొరేటరీస్ అన్ని NGS టెస్ట్లు అనేసి, జెనెటిక్ టెస్ట్లు అనేసి, వీటి ద్వారా కూడా మీకు క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఏమన్నా 10 years ముందు గుర్తించవచ్చండి. మీకు ఒక 20 రకాల క్యాన్సర్లు, 30 రకాల క్యాన్సర్లు మనం గుర్తించవచ్చండి. మీకే కాదు మీ పిల్లలకు కూడా వస్తుందనేసి మనం ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు అనేసి చాలా మట్టుకి మనకి పబ్లిసిటీ జరుగుతూ ఉందన్నమాట. సో, ఇవన్నీ కూడా ఒక విధమైన ఏమంటామంటే, ఒక హై రిస్క్ ఇండివిజువల్‌లో ఎంతో కొంత మనకి రిస్క్ ఉన్నది మనకి ఐడెంటిఫై చేస్తది తప్ప, ముందుగానే మనకి డయాగ్నోసిస్ అయితే ఏ టెస్ట్ మూలాన అవ్వదన్నమాట. ఒకవేళ మీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 2-3 క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. యెస్, వాళ్ళల్లో మీరు ఈ టెస్టులు చేసి మీకు ఆ రిస్క్ ఉందా లేదా చూసుకోవచ్చు. అంతేగాని ఈ డిసీజ్ మీకు ఆల్రెడీ వచ్చిందా లేదా అనేసి ఏ టెస్ట్ మీకు చెప్పదన్నమాట. సో, బ్లడ్ టెస్టులకు కూడా ఓవరాల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే ఎటువంటి రోల్ లేదు క్యాన్సర్ స్క్రీనింగ్‌లో.